తెలుగు సిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక గొప్ప యాప్ గురించి తెలియజేసుకుంటున్నాం. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనకు ఎంతగానో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే యాపే వైజ్ యాప్. వైజ్ యాప్లోకి వెళ్దాం. వైజ్ అని టైప్ చేయాలి. వైజ్ ఆన్లైన్ టీచింగ్ యాప్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని పడుతుంది. చూడండి, ఇది ఆల్రెడీ మనకు నేను ఓపెన్ చేసుకున్నాను కాబట్టి ఇట్లా ఉంటుంది. దీనిలో రిఫర్ విన్ మొదటిగా ఒక్కొక్కటి తెలుసుకుందాం. రిఫర్ విన్ పోయినట్టయితే మనకు ఒక 10 మందికి పంపితే 10 days ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే వైజ్ ప్రీమియం, ఇది 399 రూపాయలకు ఒక నెల పాటు, ఒక నెల రోజుల పాటు అన్నీ ఏ అంశాలతో ఇస్తారో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ చేసి స్టార్టెడ్ అంటే ఇక్కడ వెబ్సైట్ కూడా క్రియేట్ అవుతుంది. క్రియేట్ పోస్టర్, ఇక్కడ దీన్ని ఉపయోగించి వివిధ రకాలైనటువంటి పోస్టర్లను కూడా మనం తయారు చేయవచ్చు. మోటివేషనల్, ఇట్లా ఎవరి మోటివేషన్ అనుసరించి వాళ్ళు డిఫాల్ట్గా ఇస్తారు, దాన్ని అనుసరించి కూడా మనం చేయొచ్చు. గ్రీటింగ్స్, ఆయా 73వ రిపబ్లిక్ డే సందర్భంగా, మకర సంక్రాంతి, పొంగల్, ఇట్లా మన ఫోటోను లేదంటే ఆ టెంప్లెట్ మీద మన పేరు కూడా రాసుకోవచ్చు. ఉదాహరణకు నేను తయారు చేసింది చూడండి, ఇట్లా మనకు వస్తుందన్నమాట. దీన్ని ఫేస్బుక్ వాల్ మీద, వాట్సాప్లో, తదితర ప్రదేశాల్లో ఇది మనం చేయొచ్చు. ఉదాహరణకు తెలుగు డాక్టర్ సిద్ధంకి, తెలుగు వ్యాకరణం, సందులు, ఇట్లా మనం ఏదైతే చెప్పాలనుకుంటామో అది మనం ఇట్లా తయారు చేయవచ్చు. ఇక బ్యాక్ వస్తున్నాను. రిసోర్స్ లైబ్రరీలో మనకి ఏమేమి ఉన్నాయో ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇది ఫోల్డర్. ఇక్కడ నేను కంప్లీట్గా నా యూట్యూబ్ ఛానల్ తెలుగు సిరి డాక్టర్ సిద్ధంకి యూట్యూబ్ ఛానల్ని ఇక్కడ నేను అందుబాటులో ఉంచాను. అట్లా చూసుకున్నట్టయితే మనం బోధించే ప్రతి తరగతిని ఇక్కడ మనం ఎన్రోల్ చేసుకోవచ్చును. నేను తెలుగు ఉపాధ్యాయుని కాబట్టి అట్లా అన్నీ కూడా ఉపయోగించడం జరిగింది తెలుగులోనే. చూడండి, మనం రిసోర్స్గా ఇక్కడ చూడండి, రిసోర్స్ ఫోల్డర్గా క్రియేట్ చేయవచ్చును, ఫైల్స్గా క్రియేట్ చేయవచ్చును, లింక్స్గా క్రియేట్ చేయవచ్చును, యూట్యూబ్ వీడియోస్ను కూడా మనం ఇక్కడ చేయవచ్చును. యూట్యూబ్ వీడియో మీరు చేసిన యూట్యూబ్ను ఆ లింక్, షేర్ లింక్ ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఆ యొక్క వీడియో పేరు ఇక్కడ రాసినట్టయితే అది ఇట్లా ఇక్కడ కందంలాగా ఇట్లా, ఉదాహరణకు ఇట్లా దాన్ని క్లిక్ చేయగానే మనకు దానిలోకి వెళ్ళిపోతాం. ఇట్లా వీటి మీద నా ఆగ్రహం. అట్లనే మనం ఇక్కడ 10వ తరగతి తెలుగు పుస్తకం ఉదాహరణకు మనకు కావాలనుకున్నప్పుడు WPS కానీ లేదా ఇంకేదో కానీ అది ఇట్లా అప్లోడ్ అవుతుంటుంది అన్నమాట. మనం ఏ పుస్తకం పెట్టాలనుకున్నా వాళ్ళకు సంబంధించినవి. ఇప్పుడు 10వ తరగతి తెలుగు పుస్తకం పెట్టాను. తెలుగు సంధులు, ఛందస్సు, సంస్కృత సంధులు, 10వ తరగతి తెలుగు వ్యాకరణం, ఇట్లా మనం ఇవేమో ప్లేలిస్టులు. ఉదాహరణకు తెలుగు సందులు తీసుకున్నట్టయితే నేను చేసినటువంటి సందులో 13 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ డిఫాల్ట్ వస్తూనే ఉంటాయి. అట్లాగే సంస్కృత సందులు చూసుకున్నట్టయితే ఇక్కడ 10 వీడియోలు చేశాను. అవన్నీ కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చును. అంటే విద్యార్థులకు రిసోర్స్గా ఉంటుంది. లేదు ఒక్కొక్క వీడియో అంటే ఒక్కొక్క వీడియో కూడా మనం పెట్టుకోవచ్చును. అట్లా పెట్టుకోవడం వల్ల విద్యార్థి చాలా అందులో నుండే పుస్తకం లేకున్నా
దీన్ని మాత్రమే ఉపయోగించి, ఈ యాప్ని మాత్రమే ఉపయోగించి ఏదంటే అది నేర్చుకోగలుగుతాడు. ఇక మనకు సంబంధించినటువంటి టీచర్స్ కమ్యూనిటీ తోటి జాయిన్ కావచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంటే ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ అంటే వైజాగ్లో వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. రేటింగు, సెట్టింగు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇది బేసికల్గా ఫ్రీ యాప్. దీన్ని మనం కొనుగోలు చేసినట్టయితే 399 పర్ మంత్ చొప్పున 399 చొప్పున ఒక నెలకు ఉంటుంది. దీన్ని యాడ్ టీచర్స్ తోటి చూసుకున్నట్టయితే టీచర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు, స్టూడెంట్లను యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్తున్నాం. ఇక్కడ ఇది అకౌంటు, ఇక్కడ ఫీజు, మనం ఫీ ఏమైనా చెల్లించాలనేది. ఇక క్లాస్ రూమ్కి వెళ్ళినట్టయితే ఇది క్లాస్ రూమ్. అయితే ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉంటుందో చూడండి. ఓవర్వ్యూ, డిస్కషన్. ఈ ఓవర్వ్యూలో సబ్జెక్టు T4, నేను చెప్పబోయే పాఠం, నేను తెలుగు బోధించే సమయం 7:45 అని పెట్టుకోవడం జరిగింది. దీన్ని మన టైమింగ్ మార్చాలంటే ఇట్లా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేసినట్టయితే క్లాస్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ఎమోజీ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్టు సంబంధించిన ఎమోజీలన్నీ కూడా ఇందులో ఉంటాయి. పాపులర్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్, కంప్యూటర్, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, లాంగ్వేజ్, సోషల్, మ్యూజిక్, డ్యాన్స్, ఇట్లా మీరు ఏదనుకుంటారు ఆ టెంప్లెట్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చును. నేను తెలుగు ఉపాధ్యాయుని కాబట్టి 10వ తరగతి అని రాశాను, T4. ఇక్కడ మనం ఏ రోజు ఏం చెప్తాం అనేది మనం ఇక్కడ ఇట్లా పెట్టుకున్నట్టయితే టైం వస్తుంది. ఉదాహరణకు 7:40 అనుకుంటే 7:45. అదే రోజు ఇట్లా మనం 45 నిమిషాలు అంటే 45 నిమిషాలు. జనరల్గా మనకు డిఫాల్ట్గా 40 నిమిషాలు వస్తుంది కాబట్టి మనకి ఇంత టైం పెట్టుకోవాలి. 399తో చూసుకున్నట్టయితే 300 మంది విద్యార్థులతోటి మనం ఎంతసేపు అయినా కంటిన్యూస్గా మనకు చెప్పుకోవచ్చు. చూడండి, 7:45 నుంచి 8:25 వరకు నేను పెట్టుకోవడం జరిగింది. ఇట్లా మనం చేసుకున్నట్టయితే అదే టైంకి అప్డేట్ చేసినట్టయితే ఆ స్టూడెంట్లకు వెళ్తుందన్నమాట. స్టూడెంట్ పర్మిషన్ ఆల్రెడీ మనం స్టూడెంట్ జాయిన్ కావడం కోసం వాళ్ళకి లింక్ పంపుతాం. ఆ లింక్ పంపినప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారు. మనతో పాటు సహోపాధ్యాయులు జాయిన్ కావడానికి ఈ టీచర్కి కూడా మనం పంపడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఒకవేళ ఈ పంపడం వల్ల మనకు ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనేది తెలిసిపోతుంది. 125 మంది ఇప్పుడున్న క్లాస్లో ఉన్నారు. ఇట్లా చూసుకున్నట్టయితే నేను చూడండి, మన అడ్మిషన్ నంబర్తో వాళ్ళ జూమ్ అకౌంటు లేదంటే వాట్సాప్ మీద, జూమ్ మీద ఇట్లా మనం డిస్ప్లే పిక్చర్గా పెట్టుకున్నట్టయితే మనకు మన వాళ్ళే వస్తుర్రా, అదర్స్ కూడా వస్తుర్రా, వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో మనం డౌన్లోడ్ స్టూడెంట్ లిస్ట్ని మనం కూడా చూసుకోవచ్చును. ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది యాక్టివ్గా లేరు అనేది కూడా తెలుస్తుంది. ఈ ఓవర్వ్యూ ఇది. ఒకవేళ అట్లా లేకున్నప్పటికి కూడా మనం దీన్ని ఈ టైం ప్రకారం స్టూడెంట్లను యాడ్ చేసుకుంటే మనం లింక్ పెట్టకుండా 7:45 తరగతి ప్రారంభం అవుతుంది అనుకుంటే వారికి 1 గంట ముందు నుంచే ఒక నోటిఫికేషన్ మెసేజ్గా వెళ్తుంది. 30 నిమిషాల్లో క్లాస్ ప్రారంభం అవుతుంది, 15 నిమిషాల్లో ఇట్లా వెళ్తుంది అనమాట. అంటే మనం లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు లింక్ పెట్టాలనుకుంటే వాళ్ళందరూ జాయిన్ చేసుకోలేదు, ఇదంతా నాకు ఇబ్బందికరంగా ఉందనుకుంటే ఈ గో లైవ్ పోవాలి. ఇంకొక మాట, స్టూడెంట్ని ఎట్లా ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ స్టూడెంట్స్లో 10వ తరగతి ఉంది. దీన్ని మనం కాపీ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే వాట్సాప్ ద్వారా మనం వెళ్ళొచ్చు, షేర్ ద్వారా, ఈమెయిల్ ద్వారా పంపొచ్చు, వివిధ రకాలుగా పంపొచ్చు. ఇక మనం
ఇదంతా కాదు, ప్రారంభంలో మనం ఎట్లా చేస్తామంటే గో లైవ్ అని చేస్తే ఆటోమేటిక్గా అది మనకు ఒక 40 నిమిషాలతోటి టైం ఇస్తుంది. ఈ 40 నిమిషాల టైం తోటి మన రూమ్ స్టార్ట్ అవుతుంది. దీనిలో ఒక డిఫాల్ట్గా ఇది మనం క్లోజ్ చేస్తే ఈ లింక్ అనేది పోతుంది. కాబట్టి మనం పాఠం స్టార్ట్ అయ్యే ముందు, పాఠం బోధించే ముందు ఒక 3 నిమిషాల ముందుగా ఇట్లా మనకు స్టార్ట్గా చేసినట్టయితే ఈ విధంగా మనకు విద్యార్థులు వస్తూ ఉంటారు. సరే, ఇక చూడండి, ఇట్లా చేసే ముందు మనకు రావాల్సిన వారు ఎవరైతే ఉంటారో వస్తూనే ఉంటారు. ఇట్లా మనం క్లిక్ చేసినట్టయితే ఈ లింక్ అనేది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత నేను అనుకోకుండా చేశాను కాబట్టి పిల్లలు అప్పటికే వెళ్ళిపోయింది నోటిఫికేషను. కాబట్టి ఇప్పుడు ఇది నేను ఎండ్ చేస్తున్నాను. సో ఇక మనం స్టూడెంట్లను ఇన్వైట్ చేసి జాయిన్ చేసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా డిస్కషన్లో పాల్గొంటారు. టెస్ట్లు ఇక్కడి నుంచి మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పోల్స్, యాడ్ పోల్, ఓట్ విషయం, రిసోర్స్ లైబ్రరీ, ఇంతదాకా మనం చెప్పుకున్నట్టుగా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అసెస్మెంట్లు కూడా మనం చేయొచ్చు. అట్లాగే అటెండెన్స్, ఉదాహరణకు చూడండి, మనం మన తరగతిలో ఒక 50 మంది ఉన్నారంటే ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు. మనం ఇన్వైట్ చేసినట్టయితే డిఫాల్ట్గా వాళ్ళు రాకపోతే ఆబ్సెంట్ పడుతుంది. వాళ్ళు ఎంతసేపు ఉన్నారో కూడా మనకు ఇక్కడ కనబడుతుంది. ఉదాహరణకు ఈ అటెండెన్స్ చూసుకున్నట్టయితే ఇట్లా మనం ప్లీజ్ వెయిట్, అటెండెన్స్ ఈజ్ బీయింగ్ కంప్యూటెడ్ అని ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక మన స్టూడెంట్స్ ఎంతమంది యాక్టివ్లో ఉన్నారో అదంతా కూడా తెలుస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ ఇట్లా మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఎంతసేపు వచ్చారు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఇది ఒకటేసారి డౌన్లోడ్ అయ్యేటట్టుంది బహుశా. ఓకే, మనకి ఈ విధంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లనే దీనిలో మనం స్టార్ట్ చేసిన తర్వాత సెక్యూరిటీ, విపరీతమైన సెక్యూరిటీ ఉంటుంది. డౌన్లోడ్ ఉంటుంది, యూట్యూబ్ లైవ్ ఉంటుంది, ఫేస్బుక్ లైవ్ ఉంటుంది, వివిధ రకాలుగా ఉంటుంది. మనం కంప్లీట్గా ఇది జూమ్కు డిఫాల్ట్ అయి ఉంటుంది, జూమ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. మరొకసారి స్టార్టింగ్ నుంచి మీరు ఏం లేదు, వైజ్ యాప్ను వైజ్ యాప్ను ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ మీ మెయిల్ అడ్రస్సు, ఫోన్ నంబరు, మీ పేరు సెట్ చేసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ మనం ఇక క్లాస్ రూమ్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. ఆ క్లాస్ రూమ్ సెట్ చేసుకోవాలి. మనం ఈ క్లాస్ రూమ్లోంచి మళ్ళొకసారి మనకు డెమో క్లాస్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెట్టింగ్కి పోయి కంప్లీట్గా సెట్ చేసుకోవచ్చును. ఏ రోజు నువ్వు క్లాస్ ఉన్నది ఆ రోజు అప్డేట్ అని కొడితే సెట్ అయిపోతుంది. అట్లా మనం ఈ జాయిన్ రిక్వెస్ట్, ఇట్లా వాళ్ళు జాయిన్ అవుతుంటారు. వీళ్ళది పర్ఫెక్ట్గా లేదు కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. చూడండి, అంటే మేము ఇచ్చిన అడ్మిషన్ ప్రకారం లేదు కాబట్టి అట్లా మేము తీసేస్తున్నాం. గో లైవ్ అంటే మన మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు 3 నిమిషాల ముందు గో లైవ్ అనాలి. జూమ్ దానిలోకి వెళ్ళి జూమ్ సెట్ అవుతుంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను. ఇట్లా కంగ్రాచులేషన్ 40 మినిట్స్ లిమిట్స్ తోటి మనకు డిఫాల్ట్ వస్తుంది. ఇట్లా జూమ్ తోటి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి జూమ్ తోటి ఇట్లా పోయి దీన్ని మనం ఇట్లా కాపీ చేసి మనం వెంటనే వాట్సాప్ ద్వారా పిల్లలకు పంపించాలి. ఇట్లా చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మనకేమైనా తెలియకపోతే వెంటనే దాని కింద వీడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంది. పోల్స్ కానీ, రిసోర్స్ కానీ, అసెస్మెంట్ కానీ ఇప్పటిదాకా చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు ఇంతకుముందు తీసినటువంటి ఒక అటెండెన్స్ మీకు చూపెడతాను. మాకు ఇక 10వ తరగతిలో ఎంతమంది వచ్చారు అనేది ఉదాహరణకు మనకు అది ఎక్సెల్లో వస్తుంది, పీడిఎఫ్లో వస్తుంది. ఈ నిఖిల్ అన్నట్టయినా
ఇవి ఇట్లా మొత్తం ఉంటుంది. ఇది స్టూడెంట్ లిస్టు, అటెండెన్స్ లిస్ట్ కూడా మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ చూడండి, 9వ తరగతి 27వ తారీఖు నాడు క్లాస్ తీసుకోవడం జరిగింది. నేను ఈ నంబర్ మీద ఇక్కడ 7:42 స్టార్ట్ అయింది, 49 నిమిషాల పాటు నడిచింది. ఇది నేను ఆల్రెడీ పెయిడ్ వెర్షన్లో ఉన్నాను కాబట్టి అట్లా తీసుకోవడం జరిగింది. ఒక్క పెయిడ్ వెర్షన్ మీద వేరే వాళ్ళకి యాడ్ చేసినట్టయితే ఆడియో టీచర్ ద్వారా చాలాసేపు వస్తుంది. అట్లా 49 నిమిషాలు అయింది. ఇక అటెండెన్స్ పర్సెంటేజ్ ఇక్కడ వీళ్ళు ఒకటే నిమిషం ఉన్నారు. 49 నిమిషాలను 100% వేసి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇట్లా ఎవరు ఎంతసేపు, భరత్ కుమార్ అన్నట్టయినా 100% ఉన్నాడు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు. కొందరు డిఫాల్ట్గా ఆబ్సెంట్గా అది నమోదవుతుంది అనమాట. ఇట్లాంటి అనేకమైనటువంటి అద్భుతాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది జూమ్ ఉన్నట్టయితే జూమ్ ద్వారా మనం చెప్తాం, కానీ వాయిస్ యాప్ ద్వారా మనం వెళ్తాం. వాయిస్ యాప్ ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి.